ఈ సెషన్లో మనం ఆల్రెడీ ఉన్న కలర్స్ కాకుండా కొత్త కలర్స్ని డిఫరెంట్ వేస్లో ఎలా మనం మిక్స్ చేసుకోవచ్చు అనేది చూస్తాం. మరి మీరు మామూలుగా కలర్స్ ఇక్కడ సెలెక్ట్ చేసినట్లయితే స్ట్రోక్ కలర్ కానీ ఫిల్ కలర్ కానీ ఇక్కడ ఆల్రెడీ లిస్ట్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. ఆ కలర్స్ని మీరు సెలెక్ట్ చేస్తారు. ఓకే, ఇవి కాకుండా మీకు కలర్ ప్యాలెట్లోకి వెళ్ళారనుకోండి, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. మరి ఈ కలర్ ప్యాలెట్లో మీకు స్ట్రోక్ కలర్, ఫిల్ కలర్ రెండు ఐకాన్స్ ఉన్నాయి. మరి అంటే స్ట్రోక్ చేసేదానికి కలర్ కావాలా, ఫిల్ చేసేదానికి కలర్ కావాలా అనేది మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫిల్ కలర్ అంటున్నాను. తర్వాత ఇక్కడ హ్యూ, సాచురేషన్, బ్రైట్నెస్ ఆప్షన్స్ ఉన్నాయి, 3 ఆప్షన్స్. అవి కాకుండా రెడ్, గ్రీన్, బ్లూ ఆప్షన్స్ ఉన్నాయి. వీటి ద్వారా కూడా కలర్స్ మిక్స్ చేసుకోవచ్చు. మరి ఫస్ట్ ఇక్కడ నేను హ్యూ తీసుకుంటాను. టోటల్గా మనం మిక్స్ చేయబోయే కలర్ టైపు సాలిడ్ కలర్ అనమాట. మిగతా టైప్స్ నెక్స్ట్ చూస్తాం. సో మరి ఇక్కడ హ్యూ ద్వారా నేను కలర్ మిక్స్ చేయబోతున్నాను. కొత్త కలర్ కావాలి నాకు. మరి నేను ఈ మౌంటైన్స్ కలర్ మార్చబోతున్నాను. మరి దీనికి ఇట్లా డ్రాగ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీకు ఏ ఏరియాలో కావాలో ఆ ఏరియాలో కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇట్లా నేను ఒక కలర్ సెలెక్ట్ చేశాను. సో ఇదే ఇప్పుడు ఫిల్లింగ్ కలర్ అవుతుందన్నమాట. మీరు ఇక్కడ స్వాచెస్లో చూడొచ్చు, ఆల్రెడీ ఉన్న కలర్స్ అన్నీ ఇక్కడ లిస్ట్ ఉంటాయి. కొత్తగా మీరు మిక్స్ చేసిన కలర్ ఈ కింద రావడం జరుగుతుందన్నమాట. ఓకే, రైట్, ఈ కలర్ ఇప్పుడు ఫిల్ కలర్గా అవుతుంది. చూడండి, ఇక్కడ ప్రజెంట్ సెలెక్టెడ్ కలర్ ఇది ఫిల్ కలర్. ఇప్పుడు మీరు పెయింట్ బకెట్ టూల్ తీసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ ఫిల్ కలర్ చేంజ్ అయిపోయింది. మీకు కావాల్సిన కలర్ వన్స్ అగైన్ మనం మిక్స్ చేసుకుంటాం. ఓకే, దీంతో ఇప్పుడు ఇక్కడ ఫిల్ చేస్తాం. సో మీకు కొత్త కలర్ ఈ స్వాచెస్లో యాడ్ అయి ఉంటుందండి. చివరిగా ఈ అంతా ఎంటీ అంతా కూడా కొత్త కలర్స్ ఆటోమేటిక్గా సేవ్ అయ్యేదానికి ఉన్న బాక్సెస్ అన్నమాట. మరి ఇప్పుడు ఒక కలర్ని మీరు పిక్ చేసుకోవాలంటే ఇక్కడ ఐ డ్రాపర్ టూల్ ఉంటుంది. ఐ డ్రాపర్ టూల్ మామూలుగా మీరు ఫిల్ కలర్ రాగానే ఇక్కడ ఐ డ్రాపర్ టూల్ వస్తూ ఉంది, అది నార్మల్గా వచ్చేది. అట్లా కాకుండా ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ కలర్ని పికప్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఐ డ్రాపర్ స్పెషల్గా ఉంది. ఈ ఐ డ్రాపర్ తీసుకొని మీరు ఏ కలర్ కావాలో ఆ కలర్ని ఇక్కడ క్లిక్ చేస్తే అది ప్రజెంట్ కలర్గా, అంటే ఆల్రెడీ మీరు ఈ యొక్క
డిజైన్లో ఉన్న దాన్ని కలర్ని మీరు పికప్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తాను. ఏమైంది, ఈ కలర్ ఇక్కడ యాడ్ అయింది, కంట్రోల్ జెడ్. ఓకే, అదే వేరే కలర్ కావాలనుకోండి, మళ్ళీ ఐ డ్రాపర్ తీసుకోండి, ఇక్కడ ఈ కలర్ పిక్ చేసుకోవచ్చు, అదే ప్రజెంట్ కలర్గా మారిపోతుంది. నెక్స్ట్ మీకు ఇక్కడ గమనించినట్లయితే కలర్లో ఆల్ఫా ఉంది. ఆల్ఫా మీన్స్ నథింగ్ బట్ ట్రాన్స్పరెన్సీ ఆఫ్ ద కలర్. మరి నేను ఇట్లా ఒక గ్రే ఏరియాకి తీసుకెళ్తున్నాను. ఇప్పుడు దీని ట్రాన్స్పరెన్సీని మీరు ఇట్లా డ్రాగ్ చేయండి క్లిక్ చేసి. సో ఎంత పర్సెంటేజ్ ట్రాన్స్పరెన్సీ కావాలనేది ఇక్కడ మీకు తెలుస్తుంది. ఓకే, సో ఇప్పుడు మీరు ట్రాన్స్పరెన్సీని సెట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు బ్రష్ టూల్ ఉంది. ఈ బ్రష్ టూల్ సెలెక్ట్ చేసుకొని బ్రష్ యొక్క సైజు తీసుకోండి, అంటే షేప్ ఆఫ్ ద బ్రష్ లేదంటే సైజ్ ఆఫ్ ద బ్రష్ ఎవ్రీథింగ్ మీరు ఇక్కడ మార్చుకోవచ్చు. సో నేను ఒక షేప్ తీసుకున్నాను అండ్ సైజ్ తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఇట్లా డ్రా చేశాను. అయితే ఇది ప్రజెంట్ క్యాన్వాస్ మీదనే డ్రా అయింది. సో మరి ఈ లేయర్ మీదనే ఉంది. కొత్త లేయర్ తీసుకుంటాం, న్యూ లేయర్, దీనికి సంథింగ్ నేమ్ ఇచ్చాం. సో ఇప్పుడు ఈ యొక్క తీసుకొని అట్లా జస్ట్ క్లౌడ్స్ లాగా వేసాను అన్నమాట. సో ఇంకా మీరు ట్రాన్స్పరెన్సీని అవంతా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే, న్యూ లేయర్లో ఇది ఇట్లా రావడం జరిగింది. సో మొత్తానికి కలర్స్ మీరు ఆల్రెడీ ఉన్న కలర్సే కాకుండా ఇట్లా డిఫరెంట్ వేస్లో కలర్స్ని మిక్స్ చేసుకునేదానికి మీకు అవకాశం ఉంటుంది. ఓకే.